సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పవిత్రతని మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది. లడ్డు ఇష్యూ, పరకామణి, దొంగ కండువాలు, దొంగ సాలవాలు, దొంగ జీడిపప్పు, కల్తీ జీడిపప్పులు ఒకటి కాదు పోతంటే వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని వస్తాయో ఎన్ని ఉంటాయో తెలియవు. కానీ ఏమొచ్చినా వైసీపీ మీద ఆరోపణలు 99% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తేనే వస్తుంది అన్నీ. మేమైతే అవసరంలా మాకు, మా ప్రభుత్వానికి అయితే మాకు టీటీడీని విమర్శించాల్సిన స్థాయికి మేము తీసుకురాం. విమర్శించేంత అవకాశం ఎవరికి ఇవ్వం మేము. కాబట్టి ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్న చిల్లర నాయకులు ఉండేది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెబుతున్నా, చిల్లర పనులు మానుకోకపోతే తాట తీస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, అంటే ముఖ్యంగా ఏదైతే మీరు ఇందాక అన్నారో కండువా, శ్రీవారికి L1 దర్శనం, L2 దర్శనం వాళ్ళు వెళ్ళే వాళ్ళకి కండువా సమర్పిస్తారు. అంటే శాలువాలు కానీ పైన వేసుకునే కండువా కానీ సమర్పిస్తారు. ఆ సిల్క్ పూర్తిగా కల్తీ జరిగిందంటూ కూడా ఈ మధ్య వార్తల్లో చూసాం మేము. అంటే కల్తీ జరిగిందంటే ఏ రకంగా కల్తీ అనుకోవచ్చు అది ఆ సిల్క్లో? అది L1, L2 వాళ్ళకి అది ఇచ్చేది. అది ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం కింద 3,000 రూపాయల టికెట్లు తీసుకొని ఇస్తారు. ఓకే, అది కల్తీ అంటే నాసి రకం చూపించి ఒరిజినల్ ప్రైస్ తీసుకున్నారు. 1,390 రూపాయలు టీటీడీ ప్రైస్ కట్టింది దానికి. దాని ఒరిజినల్ ప్రైస్ వచ్చి 450 రూపాయలు మాత్రమే. దానికి 1,390 రూపాయలు ఖరీదు చేసే అంత క్లాత్ కాదు అది. అంటే 950 రూపాయలు కల్తీ డబ్బుని ఒక్కొక్క కండువాల కింద దొబ్బేశారు. అది దాదాపు 50 కోట్లు ఉంటుంది. 50 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో.